స్టార్టింగ్ సీన్ లోనే సారావత్ యూనివర్సిటీ బాత్రూమ్ లో గిటార్ ప్లే చేస్తూ ఉన్నాడు. టైం దాన్ని చూసి రే ఏం చేస్తున్నారని అడగ్గా, నేందా ఆల్రెడీ చెప్పేశాను కదరా నేను ఫ్లర్ట్ చేయబోతున్నాననేసి. నేను ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాను, నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉండేంత వరకు ఫ్లర్ట్ చేస్తూనే ఉంటానని చెప్తాడు. దీనికి టైం రే ఫ్లర్ట్ అంతా ఓకేరా, అందుకని ప్లేస్ పాడు చూసుకోవాలని అడగ్గా, ఫ్లర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయా, అది బాత్రూమ్ అయితే ఏంటి బెడ్రూమ్ అయితే ఏంటి ఫ్లర్ట్ చేస్తూనే ఉంటా అని చెప్తాడు. దీన్ని వినగానే టైం సిగ్గుపడిపోతున్నాడు. ఇప్పుడు సారావత్ టైం దగ్గరకు వచ్చి, నేను ఇది చెప్పినందుకే ఓ తెగ సిగ్గుపడిపోతున్నావే, అయితే నువ్వు నాకు పడిపోయావా అని అడుగుతూ ఉన్నాడు. అదంతా ఏం లేదురా, టైం నవ్వుతూనే బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సారావత్ తన షర్ట్ ని చూసుకుంటూ ఉన్నాడు. ఆ షర్ట్ పైన మార్కలు చూస్తూ ఉంటే ఎవరో విన్ని కొట్టినట్టున్నారు. సారావత్ ని వాళ్ళెందుకు కొట్టారు, దీన్ని టైంకి చెప్పకుండా ఎందుకు దాచాడు, ఇవన్నీ మనం ఈ ఎపిసోడ్ లో చూసేద్దామా. హై గైస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవ్ ఆర్జే. దిస్ ఇస్ జే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామా లవ్ ఆర్జేతో పాటు డ్రామా లవ్ ఆర్జేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుగెదర్ పార్ట్ 12 ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే మ్యూజిక్ క్లబ్ లో డిమ్ అందరి దగ్గర మీకు కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ రాబోతున్నాయి, అందుకని మ్యూజిక్ క్లబ్ యాక్టివిటీస్ అన్ని కొన్ని రోజులకి నిలిపేద్దాం అనుకుంటున్నా. సో క్లబ్ నుండి వెళ్ళిపోయే ముందు మీ అందరి దగ్గర సర్వే చేద్దాం అనుకుంటున్నాను. ఈ క్లబ్ గురించి నా గురించి మీ అభిప్రాయాలు ఏంటో ఆ సర్వేలో రాయనని చెప్తాడు. ఇప్పుడు సారావత్ ఆ సర్వే పేపర్ ని తీసుకొని టైం వీపు మీద పెట్టి ఆ సర్వేని రాస్తూ ఉన్నాడు. అందరూ ఆ సర్వేని రాస్తూ ఉన్నారు. ఇప్పుడు టైం సారావత్ దగ్గర లాస్ట్ క్వశ్చన్, నీ వీడియో పార్ట్నర్ గురించి అడిగారు కదా, నువ్వు నా గురించి ఏం రాసావరా నాకు చూపించు అని అడగ్గా, నేనంతా చూపించను పోరా అని చెప్తాడు. నువ్వు ఎలా అయినా నా గురించి దారుణంగానే రాసుంటావు, అదేంటో నాకు చూపించాలని అడగ్గా, రే ఇది నాది నేను చూపించను పోరా అని చెప్తాడు సారావత్. ఇప్పుడు డిమ్ అందరి దగ్గర మీ అందరిలో ఎవరి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారని అడగ్గా, అక్కడున్న అందరూ సారావత్ సారావత్ అని అరుస్తూ ఉన్నారు. దీనికి టైం చాలా కిండాల్ గా, నేను అడిగినప్పుడు ఇచ్చావరా నువ్వు, ఇప్పుడు చూడు ఊరే నీదే చూడాలనుకుంటుంది, పోయి చూపించు పోరా అని కిండాల్ చేస్తూ ఉన్నాడు. సారావత్ అక్కడికి వెళ్ళగా డిమ్ ఫస్ట్ క్వశ్చన్ గా నీ సెక్రటరీ గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని చెప్తాడు. దీనికి సారావత్ ఆ సెక్రటరీని చూసి, మన సెక్రటరీ ఒక పవిత్రమైన ఆత్మ కలవాడు, ఆయనను అందరూ మర్యాదగా నడుచుకుంటారు, కానీ ఏంటి ఈయనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరని చెప్పగా అక్కడున్న వాళ్ళందరూ బెకబెక నవ్వుతూ ఉన్నారు. దీనికి డిమ్ సారావత్ ని చూసి, నేను చండాలంగా పొగిడింది చాలరా, నెక్స్ట్ క్వశ్చన్ కి రా అని చెప్తాడు. నీకు గిటార్ లో ఏ కార్డ్ అంటే చాలా ఇష్టం రా అని అడగ్గా, దానికి సారావత్ టైం ని చూస్తూ నాకు సి కార్డ్ అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. సి కార్డ్ మాత్రమే ప్రత్యేకంగా నచ్చడానికి కారణం ఏంటని డిమ్ అడగ్గా, ఫస్ట్ సి కార్డ్ ని టైం కి నేర్పించాను, అందుకే నాకు సి కార్డ్ అంటే చాలా స్పెషల్ అని చెప్తాడు. దీనికి టైం సిగ్గుపడగా పక్కనే ఉన్న డిమ్, అయ్యో సామి నీ లవ్ టార్చర్ ని నేను భరించలేకపోతున్నాను రా, సరే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం, నీ వీడియో పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నావు చెప్పు అని అడగ్గా, దీనికి సారావత్ టైం ని చూస్తూ, నేను ఎప్పుడు టైం ని నసా అనే పిలుస్తాను, జీవితాంతం ఇలానే నేను నసా అని పిలుస్తూనే ఉండాలనిపిస్తుంది అంతే. దీన్ని వినగానే అందరూ ఫుల్ గా నవ్వుకుంటూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మన టైం సారావత్ ని చూస్తూ ఫుల్ గా బ్లష్ అవుతూ ఉన్నాడు. మన సారావత్ టైం ని రెప్పాచకుండా చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ మన టైం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలుస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టైం దగ్గర మ్యూజిక్ క్లబ్ లో ఫుల్ రొమాన్స్ అంటేనే విన్నామని చెప్తాడు. ఏంట్రా రొమాన్స్, వాడు అందరి ముందు నన్ను నసా అని పిలిచేస్తాడు అని చెప్తాడు. ఓ అంతేనా, అయితే నువ్వు ఇంకా డిమ్ పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ని ఇంకా చూడనట్టున్నావే అని చెప్పేసి చూడరా అని చెప్పి చూపిస్తారు. టైం కూడా చూస్తూ ఉన్నాడు. ఆ పోస్ట్ ఏంటంటే సారావత్ సర్వే పేపర్ ని ఫిల్ చేసి ఉంటాడు కదా, లాస్ట్ క్వశ్చన్ గా మీ మ్యూజిక్ పార్ట్నర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అని క్వశ్చన్ ఉంటుంది. అందులో సారావత్ ఆ పేపర్ లో టైం ఈజ్ ఈక్వల్ టు వైఫ్ అని రాశాడు. దీన్ని చూడగానే టైం కి ఏం చేయాలో అర్థం కాకుండా, నాకు అప్పుడే తేడా కొట్టిందిరా, నేను అప్పుడే చూపించమని చెప్పాను కానీ వాడు చూపించకుండా దాస్తూనే ఉన్నారా. దీన్ని వినేసి ఫాంగ్ టైం దగ్గర, ఇప్పుడుదా గ్రీన్ టార్చర్ లేదు కదా, మళ్ళీ ఎందుకు సారావత్ నీతో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నాడని అడగ్గా, దీనికి టైం కి ఏం చెప్పాలో అర్థం కాకుండా పైన కింద దిక్కులు చూస్తూ ఉన్నాడు. దీన్ని గమనించిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, రే నిన్ను చూస్తుంటే మాకే తేడాగా ఉందిరా, నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావని మాత్రం బాగా తెలిసిపోతుంది, మర్యాదగా నిజమేంటో కక్కు అని అడుగుతూ ఉన్నారు. అదంతా ఏం లేదురా టైం చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వే చెప్తావా లేదా మేమందరం కలిసి సారావత్ దగ్గరికి వెళ్లి నిజమేంటో తెలుసుకుంటామని చెప్తారు. దీనికి టైం ఫుల్ టెన్షన్ అయిపోయి, లేదు లేదురా నేను నిజం చెప్పేస్తాను, వాడికి నేను నిజంగానే నచ్చానంటరా అని చెప్తాడు. సో వాడు నా దగ్గర నిజంగానే ఫ్లర్ట్ చేస్తున్నాడంటరా అని చెప్తాడు. దీనికి ఫాంగ్ టైం దగ్గర వాడి ఫీలింగ్స్ ని పక్కన
పెట్టు, నువ్వు వాడి గురించి ఏమనుకుంటున్నావు అని అడగ్గా దేనికి టాన్ కొద్దిసేపు ఆలోచించి నాకు తెలియట్లేదురా, నేను వాడి దగ్గరుంటే నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందిరా, నాకు నచ్చిన స్క్రబ్ సాంగ్ వాడితో వింటూ ఉంటే, వాడితో కలిసి వింటూ ఉంటే ఆ సాంగ్ ఇంకా బాగుంటుందిరా, వాడు నాకు ఎప్పుడల్లా దగ్గరగా వస్తాడో వాడి మొహాన్ని దగ్గరగా చూసేటప్పుడల్లా నా హార్ట్ అలానే 100 స్పీడ్ లో కొట్టుకుంటుందిరా. ఇదంతా నార్మలే కదా అని ఫాగ్ ని అడగ్గా అవునవును చాలా నార్మల్ అని చాలా కిండల్ గా అడుగుతూ ఉన్నాడు. నువ్వు చెప్తుంది మొత్తం లవ్ చేయడానికి సిమ్టమ్స్ రా, అదే కాకుండా ఇన్నాళ్ళు నువ్వే అందరినీ బాగా గమనించుకున్నావు, నేను ఫస్ట్ టైం వేరేవారు అక్కగా గమనించుకునేసరికి అది కూడా నీ మనసులో మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేయొచ్చు కదా, సో నువ్వు తొందరపడకు, కొంచెం ఓర్పుగా ఉండు. అదీ కాకుండా సరవత్ లాంటి చాలా హార్ట్ అయిన అబ్బాయి నీ వెనక తిరుగుతూ ఉంటే ఎవరికైనా మనసు కరిగిపోతుంది రాని కిండల్ గా నవ్వుతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ కావడానికి ముఖ్యంగా మేమే కారణం రా, నువ్వేం దిగులు పడకరా, దీని నుండి నిన్ను ఎలా అయినా డైవర్ట్ చేస్తామని చెప్పేసి రారా మన కాలేజ్ లో హార్ట్ అయిన అమ్మాయిని సైట్ కొడదామని చెప్పేసి టైని పిలుచుకెళ్తారు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు సరవత్ వెనక నుండి వచ్చేసి టైన్ అని పిలుస్తాడు. ఫ్రెండ్స్ అందరూ కలిసి టైని దాచుకుని రే టైన్ నువ్వు డైవర్ట్ కాకురా, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి సరావత్ ని పట్టించుకోకుండా అక్కడి నుండి టైని లాక్కొని వెళ్ళిపోతారు. సరావత్ కి కొంచెం కూడా అర్థం కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేలాగా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లో మిల్ కాంగ్ ఎక్కడ అని వెతుకుతూ ఉండగా దానికి ఫియట్ మిల్ దగ్గర ఈ రోజు వాడు కాలేజ్ కి రాలేదు, వాడు ఒంట్లో బాగాలేదంటని చెప్తాడు. వాడు ఒంట్లో బాగాలేదని చెప్పగానే సరే నేను బయలుదేరుతాను చెప్తాడు. కాంగ్ కి చెప్పించడానికి మిల్ ఆ క్లాస్ కి వచ్చి ఉంటాడు. ఇప్పుడు టైన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లైబ్రరీకి వచ్చారు. దాన్ని చూసి టైన్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఏరా లైబ్రరీకి పిలుచుకొచ్చారని అడగ్గా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం రా, హార్ట్ అయిన అమ్మాయిలందరూ ఇక్కడే ఉంటారు, నువ్వు తిరిగి చూడు, ఎవరైనా అమ్మాయి నస్తే ఫ్లర్ట్ చేయరా వెళ్ళని చెప్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి వాంటెడ్ గా టైన్ దగ్గరకు వచ్చి నీ పేరు టైనే కదని అడగ్గా నా పేరు మీకెలా తెలుసన టైన్ అడగ్గా నువ్వు దా యూనివర్సిటీ చైర్ లీడింగ్ గ్రూప్ లో ఉన్నావే, నువ్వు తెలియకుండా ఇలా ఉండవని చెప్పగా వెనక నుండి టైన్ ఫ్రెండ్స్ అందరూ రే అమ్మాయి దగ్గర ఫోన్ నంబర్ తీసుకోరని చెప్తూ ఉన్నారు. దీనికి టైన్ సైలెంట్ గానే ఉండగా టైన్ ఫ్రెండ్స్ అందరూ వాడి మొబైల్ ని తీసి ఆ అమ్మాయికి ఇచ్చి మొబైల్ నంబర్ ని తీసుకునేస్తారు. మీకు ఎప్పుడు కావాలన్నా ఫోన్ చేయండి, వీడెప్పుడు ఫ్రీగానే ఉంటాడు. ఆ అమ్మాయి కూడా సరే నేను కాల్ చేస్తానని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి వెళ్ళగానే టైన్ ఫ్రెండ్స్ అందరూ ఈ విషయాన్ని ఎలా అయినా సరవత్ కి తెలియజేసేయాలరా, రారా ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఫోన్ ని తీస్తారు. దేనికి ఫ్యాంగ్ వాళ్ళ దగ్గర మీరు పోస్ట్ చేయడం పక్కన పెట్టండి రా, ఇక్కడ మ్యాన్ ఒకటి పోస్ట్ చేశాడు దాన్ని ఫస్ట్ చూడండి అని చెప్పి చూపిస్తాడు. ఆ పోస్ట్ ఏంటంటే సారాత్ ఫోటోని పోస్ట్ చేసేసి కింద కామెంట్స్ లో ఈ సాటర్డే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, అందులో ఎలా అయినా సరవత్ గెలిచేస్తాడు, సరవత్ గెలవగానే ఎవరో ఆన్లైన్ లో సరవత్ కి ప్రపోజ్ చేస్తారు అని కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాడు. దీన్ని చూడగానే టైన్ ఫుల్ షాక్ అవుతాడు. ఆ రోజు నైట్ టైన్ ఫ్రెండ్స్ అందరూ సరవత్ ఫ్రెండ్స్ అందరినీ ఫుట్బాల్ గ్రౌండ్ లో కలుస్తారు. ఇప్పుడు టైన్ ఫ్రెండ్స్ సరవత్ ఫ్రెండ్స్ దగ్గర ఎందుకురా నా ఫ్రెండ్ గురించి ఇన్స్టాగ్రామ్ లో అలా పోస్ట్ చేశావు అని అడుగుతూ ఉన్నారు. దీనికి మ్యాన్ వాళ్ళ దగ్గర నేను కామన్ గానే పోస్ట్ చేసా, దీనికి మ్యాన్ వాళ్ళ దగ్గర నేను కామన్ గానే పోస్ట్ చేసా, అందులో ప్రత్యేకంగా మీ ఫ్రెండ్ పేరుని ట్యాగ్ చేయలేదు కదని చెప్పగా రే నువ్వు ఊరికే కథలు చెప్పకరా, నువ్వు ఎవరి గురించి పోస్ట్ చేసావో ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేసావో ఆ మాత్రం అర్థం చేసుకోలేని గొర్రె పిట్టలా మేం కాదురని చెప్తాడు. అవునరా మేము గెలుస్తామని మాకు బాగా తెలుసు అందుకే పోస్ట్ చేసాని చెప్తాడు. మీరు పోటీ పడబోతుంది ఎవరితో తెలుసా, 6 సార్లు ఛాంపియన్షిప్ గెలిచిన ఒక టీమ్ తో మీరు వాళ్ళతో పోటీ పడి విన్ కాలేరు అని చెప్తారు. అందులో ఏముందిరా మేము ఖచ్చితంగా విన్ అయ్యి చూపిస్తామని చెప్తారు. సరేరా నువ్వే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నావంటే మేము ఈ బెట్ కి ఒప్పుకుంటాం. ఈ మ్యాచ్ లో గనుక మీరు గెలిచేస్తే మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ దగ్గర ప్రపోజ్ చేస్తాడు, ఒకవేళ మీ ఫ్రెండ్ ఓడిపోతే దీని తర్వాత మా ఫ్రెండ్ ని ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయకూడదు ఓకేనా అని చెప్పగా దీనికి సరౌట్ టైం ని చూసేసి అయితే మీ ఫ్రెండ్ ని ప్రపోజ్ చేయడానికి ప్రాక్టీస్ చేసుకోమని చెప్తాడు. ఇంత జరుగుతున్నా గానీ టైం ఏం మాట్లాడకుండా సరావత్ ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ సరావత్ తమ్ముడు కాంగ్ కి మిల్ కాల్ చేసి నీకు ఒంట్లో బాగాలేదని విన్నాను, నేను మీ ఇంటికే వస్తున్నాను, నీ అడ్రస్ అంతా తెలుసుకున్నాను, కొద్దిసేపట్లోనే నీ ఇంటి ముందుంటా అని చెప్తాడు. కాంగ్ కి కొంచెం కూడా అర్థం కావట్లేదు, వాడు ఫాస్ట్ గా ఇల్లంతా సర్దేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మిల్ కూడా ఇంటికి రాగా వాడు ఫస్ట్ రాగానే వాటే కోఇన్సిడెన్స్ కదా, నాకు నచ్చని వాడు కూడా ఈ స్ట్రీట్ లోనే ఉన్నాడు, వాడి పేరు సరావత్ అని చెప్తాడు. కాంగ్ ఫేస్ చూడాలి, వాడు చాలా షాకింగ్ గా చూస్తూ ఉన్నాడు. మిల్ అలానే మాట్లాడుతూ సోఫాలో వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ చూస్తే సరావత్ ఫుట్బాల్ జెర్సీ ఉంది, దాన్ని చూసి అవును ఈ జెర్సీ నీకెలా వచ్చింది అని అడగ్గా
కాంకి ఏం చెప్పాలో వాడికి అస్సలు అర్థం కావట్లేదు. కాంకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాడు ఏదో చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు. ఫైనల్ గా మా అన్న కూడా రేపు మ్యాచ్ ఉంది, అందుకే ఒక డిస్టి కోసం ఈ జెర్సీని తీసుకొచ్చా కాలుద్దాం అని చెప్పేసి అని చెప్తాడు. దీన్ని వినగానే మిల్కీ చాలా సంతోషంగా ఉంది. అవునవును, సరౌత్ వస్తువులన్నీ కాల్ చేసే తీసుకురా, మనం ఇద్దరం కలిసి కాల్ చేద్దాం, అప్పుడే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుందని చెప్తాడు. దీనికి కాంగ్ కూడా ఏం చెప్పాలో అర్థం కాకుండా అవునవును కాల్ చేద్దామని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మ్యాన్ వాడి ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. దీనికి మ్యాన్ ఫ్రెండ్, ఏరా వాడి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నావని చెప్పావు కదా, వాడి ఫోన్ నంబర్ కనుక్కున్నావారా అని అడగ్గా, అవునరా వాడి ఫోన్ నంబర్ కనుక్కున్నాను, కానీ వాడితో ఎలా మాట్లాడాలో వాడిని ఎలా కాంటాక్ట్ కావాలో నాకు అర్థం కావట్లేదని చెప్తాడు. ఎందుకు ఆలోచిస్తున్నావురా, డైరెక్ట్ గా కాల్ చేస్తే పోయింది అని వాడి ఫ్రెండ్ చెప్పగా, నేను ఒక అమ్మాయి అయి ఉంటే ఈ పాటికి డైరెక్ట్ గా కాల్ చేసేవాడినిరా, నేను ఒక అబ్బాయిగా కాల్ చేసి వాడేదైనా తప్పుగా అనుకుంటే అదే నాకు ప్రాబ్లం గా ఉందిరా అని చెప్తాడు. దీనికి మ్యాన్ ఫ్రెండ్, అయితే అమ్మాయిగానే చాట్ చేయరని చెప్తాడు. దీన్ని వినగానే మ్యాన్ కి ఏదో ఐడియా వచ్చింది. రే మచ్చా, నువ్వు నా ఫ్రెండ్ గా ఉండి ఒక మంచి పని చేసావురా, చాలా మంచి హెల్ప్ చేసావురా అని పొగిడేస్తూ ఉన్నాడు. ఇంతకీ మ్యాన్ మనసులో ఏముందంటే, అక్కడే సరౌత్ మ్యూజిక్ పోస్టర్ ఉంది, అందులో ఎర్న్ ఉంది కదా, ఆ అమ్మాయి ఫోటో పెట్టి మన మ్యాన్ ఆ అమ్మాయి లాగా చాట్ చేయబోతాడు అన్నమాట. వెంటనే మన మ్యాన్ ఎగ్జిక్యూట్ కూడా చేస్తాడు. ఎర్న్ ఫోటో పెట్టి వాడికి మెసేజ్ చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని చాలా బిజినెస్ మీటింగ్ లో చూశాను, నా థియరీ కోసం నేను మిమ్మల్ని కొన్ని ఇంటర్వ్యూస్ చేయాలనుకుంటున్నానని మెసేజ్ చేస్తాడు. దానికి అబ్బాయి, మీకు ఏ క్వశ్చన్స్ కావాలన్నా అడగండి అని రిప్లై చేస్తాడు. ఇప్పుడు మ్యాన్ తెలియకుండా నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అని మెసేజ్ చేసేస్తాడు. అయ్యో ఇప్పుడు ఏం రా చేసేది, తెలియకుండా సెండ్ చేసేసాను రా, ఇప్పుడు నేను వాడిని ఎలా రా డైరెక్ట్ గా కలిసేది. ఇద్దరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు టైన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇందాక లైబ్రరీలో కలిసిన ఆ అమ్మాయితో పాటు కలిసి నడిచొస్తూ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి టైం దగ్గర వచ్చే శనివారం లైబ్రరీ ఓపెన్ లో ఉండదు, సో మనం అందరం ఎక్కడ కలుసుకోవాలి అని అడగ్గా, అందరు ఫ్రెండ్స్ ఒక్కసారిగా టైం రూమ్ కి వచ్చేసేయండి మీరందరూ, వాడు ఒంటరిగానే ఉంటున్నాడు, వాడి రూమ్ ఖాళీగా ఉంటుంది, బాగా చదువుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. టైం దానికి సాటర్డే ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, నేను వెళ్ళి చూడాలని చెప్తాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, రే చదువే ముఖ్యం, మిగతావన్నీ తర్వాత రా, మీ అందరూ సాటర్డే వచ్చేసేయండి అని చెప్పేస్తాడు. ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ సరావత్ వాష్రూమ్ లో ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి 4 అబ్బాయిలు వచ్చేసి సరావత్ ని చుట్టుముట్టేస్తారు. అందులో ఒక అబ్బాయి, నా గర్ల్ ఫ్రెండ్ నీ ఐజీ అకౌంట్ ని ఫాలో అవుతుందని చెప్పాను, నీ అకౌంట్ ని డిలీట్ చేయమని కూడా చెప్పాను, నువ్వెందుకు ఇంకా డిలీట్ చేయకుండా ఉన్నావు అని చెప్పేసి ఫుల్ గా వచ్చి బాధేస్తారు. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత టైన్ కూడా అనుకోకుండా అటువైపు వస్తాడు. సరావత్ ఇలా దెబ్బలతో ఉండడం చూసేసి టైన్ ఫుల్ భయపడిపోయి సరావత్ ని టైనే దగ్గరుండి పిలుచుకెళ్తాడు. ఇప్పుడు ఇద్దరు బయటకు వచ్చేసి టైన్ సరావత్ కి మందు పెడుతూ ఉన్నాడు. అలానే నీకేం జరిగిందిరా అడగ్గా, దానికి సరావత్, అరే ఏం లేదురా, ఎవడికో గర్ల్ ఫ్రెండ్ అంట, తను నా ఐజీ పోస్ట్ ని లైక్ చేసేసింది, అందుకని నా అకౌంట్ ని డిలీట్ చేయమని చెప్పారు, ఆల్రెడీ దీనిపైన ఒకసారి గొడవ కూడా జరిగిందని చెప్పగా, దీనికి టైం వెంటనే, ఏంటి వాళ్ళు ఇంతకు ముందే నిన్ను కొట్టారా, ఎందుకురా నాకు చెప్పలేదని అడగ్గా, నేను చెప్తే నువ్వు చాలా దిగులు పడతావురా, అందుకే చెప్పలేదని చెప్తాడు. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే సరావత్ టైన్ కి మరకలు కనిపించకుండా షర్ట్ ని దాచిపెట్టుకునేస్తాడు కదా, వాళ్ళతో గొడవ పడినప్పుడు ఏర్పడిన మరకలే అవి. ఇప్పుడు ప్రెసెంట్ స్టోరీ లైన్ కి వద్దాం. ఇప్పుడు టైన్ సరావత్ దగ్గర, ఏంటి నేను దిగులు పడతానా, అలా ఏం లేదురా, చాలా చిన్న వయసులోనే ఎక్కడ దెబ్బలు తిని చనిపోతావేమో అని చాలా భయంగా ఉన్నింది అంతే చెప్తాడు. సరేరా అదంతా పక్కన పెట్టు, దీని తర్వాత ఇంకేం జరిగినా నాకు ఫస్ట్ చెప్పు అని చెప్తాడు. హలో సరావత్ గారు, ఇక్కడ నన్ను చూడండి, నేను మీకు మందు పెడుతున్నా అని చెప్తాడు. దీనికి సరావత్ టైం చేపట్టుకొని, నాకు మందంతా వద్దురా, నాకు చాలా చిన్న దెబ్బలని చెప్పేసి చాలా క్యూట్ గా సరావత్ టైం భుజం మీద పడుకుంటాడు. ఇప్పుడు అలానే సరావత్ టైం చెస్ట్ ని టచ్ చేయగా, రే ఏం చేస్తున్నావురా అని టైం అడగ్గా, ఇప్పుడేరా నాకు చాలా ప్రశాంతంగా ఉందని చెప్తూ ఉన్నాడు. ఇలా చెప్పేసి మళ్ళీ టైన్ షోల్డర్ మీదే పడుకుంటాడు. టైన్ నీకొకటి తెలుసా, ఇలా నీ షోల్డర్ మీద పడుకోవడానికి రోజు దెబ్బలు తిన్నా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తాడు. దీనికి మన టైన్ ఫుల్ గా సిగ్గుపడుతూ నవ్వుతూ ఉన్నాడు. టైన్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను అటాక్ చేస్తే నేనేమ్రా చేసేది, అందుకని ఈ రోజు మా ఇంటికి వచ్చి పడుకోరా అని చెప్తాడు. దీన్ని వినేసి టైన్ ఫుల్ షాక్ అయ్యి, ఏంటి నేను మీ ఇంటికి రావాలా, ఛాన్స్ లేదురా అని చెప్తాడు. అదే
అది కాకుండా నాకు కావాల్సిన థింగ్స్ కూడా ఏమీ లేదురా అని చెప్తాడు. దానికి సరావత్ నువ్వేం దిగులు పడుకురా, నీకు కావాల్సినవన్నీ మా ఇంట్లో ఉందని చెప్తాడు. నీకు కావాలంటే నా టూత్ బ్రష్ ని కూడా వాడుకో అని చెప్తాడు. రే నీకు ప్రాబ్లం లేదురా, నాకు ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇప్పుడు మర్యాదగా నువ్వు మీ ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. ఇప్పుడు సరావత్ టైం దగ్గర నా ఫుట్బాల్ జెర్సీ ఒకటి నీ దగ్గర ఉంది కదా, కానీ రేపు ఫుట్బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు వేసుకొచ్చి నన్ను చేయరని చెప్తాడు. దీనికి టైం తల తీసుకుని సిగ్గుపడుతూ నేను ఈ టీ షర్ట్ ని ఎందుకు వేసుకురావాలరా, అదంతా కుదరదని చెప్తాడు. దీనికి సరావత్ టైం చూసి నవ్వుతూ ఉన్నాడు. ఇలానే ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడ నుండి బయలుదేరుతారు. నెక్స్ట్ డే మ్యాన్ ఎర్న దగ్గర జరిగిందంతా చెప్తూ ఉన్నాడు. ప్లీజ్ అబ్బాయిని ఎలా అయినా మీట్ అవ్వని బతిమాలుతూ ఉన్నాడు. స్టార్టింగ్ లో ఆ అమ్మాయి నేను వెళ్ళనని చెప్తూ ఉంది. దీనికి మ్యాన్ ఆ అమ్మాయి దగ్గర నీకు ఎడ్ షీరన్ అంటే చాలా ఇష్టం కదా, కాన్సర్ట్ టికెట్స్ నా దగ్గర ఉందని చెప్తాడు. నువ్వు వెళ్తా అని ఒప్పుకుంటే ఆ టికెట్స్ నేను నీకు ఇస్తాను చెప్తాడు. ఎడ్ షీరన్ అని పేరు వినగానే ఆ అమ్మాయి ఒప్పుకునేస్తుంది. నెక్స్ట్ డే ప్లాన్ చేసినట్టే యాను మ్యాన్ ఆ అబ్బాయిని వెళ్లి కలుస్తారు. యాన్ ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉండగా మ్యాన్ కొంచెం దూరంలో వీళ్ళేం మాట్లాడుతున్నారబ్బా అని వింటూ ఉన్నాడు. అబ్బాయి రాగానే ఇద్దరు ఇంట్రో ఇచ్చుకుంటారు. నా పేరు టైప్, మీరేదో థియరీకి సెమినార్ డీటెయిల్స్ అని కావాలన్నారు కదా, మీరు ఏ సబ్జెక్ట్ మీద థియరీ చేస్తున్నారని అడగ్గా ఇలా అడుగుతాడని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయని యాన్ టైప్ నే చూస్తూ ఉంది. ఇలా అమ్మాయిని చూడగానే టైప్ కి డౌట్ వచ్చి మీ డిపార్ట్మెంట్ ఇది, మీరు కరెక్ట్ గా సబ్జెక్ట్ చెప్పండి అని అడుగుతూ ఉన్నాడు. యాన్ కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో టైప్ కనిపెట్టిస్తాడు. మీరెవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు అనుకున్నట్టు ఏం లేదు టైప్ అని యాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుండగా టైప్ తనను ఆపేసి దీనికి టైప్ మీరు ఇలానే డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను పోలీస్ కంప్లీట్ ఇచ్చేస్తాను చెప్పేసి అక్కడ నుండి టైప్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ వీకెండ్ సాటర్డే కూడా వస్తుంది. టైం కి ఆ ఫుట్బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి చాలా ఆశగా ఉంది. అందుకని టైం వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మా ఫ్యామిలీ నుండి ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందిరా, సో అందుకని నేను ఈ రోజు చదవలేనని చెప్తాడు. కీస్ కావాలంటే బయటే పెట్టేసి వెళ్తాను, మీరు ఆ అమ్మాయితో చదువుకోండి అని చెప్తాడు. దీనికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రే మేమంతా ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నాం రా, నువ్వు ఆ అమ్మాయితో ఒంటరిగా ఉంటావనేసి ఇలా ప్లాన్ చేస్తామని చెప్తారు. ఎంజాయ్ చేయరని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తారు. ఇప్పుడు టైం కి ఏం చేయాలో అర్థం కాకుండా రే ఏంట్రా ఇది అనేలాగా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ లో సరావత్ టైం వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరావత్ కొత్త జెర్సీని వేసుకొచ్చాడు. దానిపైన సూపర్ బ్రైట్ అని ఉంది. ఫైనలీ మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంజనీరింగ్ టీం వాళ్ళే లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా సరావత్ టైం వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఫైనలీ టైం కూడా అక్కడికి వస్తాడు. సరావత్ టైం చూసిన సంతోషంలో లాస్ట్ బాల్ ని గోల్ వేస్తాడు. కానీ రెఫరీ దాన్ని ఫౌల్ అని చెప్పేస్తాడు. సో సరావత్ టీం ఓడిపోయారు, ఇంజనీరింగ్ టీం గెలిచేశారు. దీన్ని చూడగానే టైం చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రే చాలా హ్యాపీగా ఉందిరా, లాస్ట్ మినిట్ లో నువ్వు ఎలానో వచ్చేసి వాడిని డిస్ట్రాక్ట్ చేసేసి మ్యాచ్ ఓడిపోయేటట్టు చేసావురా. వాళ్ళు ఏం చెప్తున్నా గానీ పట్టించుకోకుండా టైం సరావత్ ని చూస్తూ ఉన్నాడు. చాలా ఫీల్ అవుతూ చూస్తూ ఉన్నాడు. ఆయన ఫ్రెండ్స్ అందరూ అక్కడ నుండి వెళ్ళిపోగానే సరావత్ దగ్గరికి టైం వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సరావత్ ఆ ఫుట్బాల్ గ్రౌండ్ లో ఒంటరిగా కూర్చో ఉన్నాడు. ఇప్పుడు టైం సరావత్ దగ్గర ఈ మ్యాచ్ ఓడిపోతే నువ్వేగా నన్ను డిస్టర్బ్ చేయనని చెప్పావు, కానీ నేను నిన్ను డిస్టర్బ్ చేయకూడదని ఎవరు చెప్పలేదు కదా అని చెప్తాడు. ఇలా చెప్పేసి సరావత్ పక్కనే వచ్చి కూర్చొని నేను ఎప్పుడైనా డల్ గా ఉంటే స్క్రబ్ సాంగ్స్ వింటా అని చెప్పేసి నేను వింటేనే మనసుకు చాలా హాయిగా ఉంటుంది రా కలిసి విందామని చెప్పేసి ఇద్దరు హెడ్ సెట్ వేసుకుని ఆ సాంగ్ వింటూ ఉన్నారు. ఇప్పుడు సరావత్ పక్కనే ఉన్న గిటార్ ని తీసి ఆ సాంగ్ కి తగినట్టు ప్లే చేస్తూ ఉన్నాడు. ఇలా వాయిస్తూ ఉండగా సరావత్ టైం లో ఇద్దరు ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు టాన్ కొంచెం కాన్షియస్ వచ్చి ఆ హెడ్ సెట్ ని తీసేసి నీ నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు రా అని అడగ్గా ఎందుకు అడుగుతున్నావురా, నువ్వు ఎలానో వచ్చి నన్ను చేయవు మళ్ళీ ఎందుకురా అనడగ్గా అలా కాదురా, ఈ మ్యాచ్ ని నేను ప్లే బ్యాక్ లో చూశాను, రెఫరీ తప్పుగా ఫౌల్ అని చెప్పేశాడు రా గోల్ ని, అందుకని ఈ మ్యాచ్ ని కౌంట్ లో తీసుకోవద్దురని చెప్తాడు. నెక్స్ట్ మ్యాచ్ లో చూద్దాంరా చెప్తాడు. సరావత్ కి దీని వినగానే చాలా సంతోషంగా ఉంది. నాకెందుకో టైం ని సరావత్ కి ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నట్టుంది. ఇప్పుడు సరావత్ టైం లో నడిచి వస్తూ ఉండగా సరావత్ కావాలనే నేను నడవలేకపోతున్నాను రా, నా వల్ల కావట్లేదురా అని యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. రే ఇప్పుడు ఎందుకురా నా మీద ఇలా పడ్డావని టైం అడగ్గా తెలియట్లేదురా, నాకు తలనొప్పి చాలా ఉందిరా, తల తిరిగేలానే ఉందిరా, ఎలా కారు నడుపుతానో నాకే తెలియట్లేదు, చాలా భయంగా ఉందిరా చెప్తూ ఉన్నాడు. అందుకని కార్ ని డ్రైవ్ చేసి నువ్వే ఇంట్లో డ్రాప్ చేయాలని చెప్తాడు. దీనికి టైం నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా నీ మీద, అలా నొప్పి అని ఎప్పుడు చెప్పావో నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇలాంటి డ్రామాలు ఏవో చేస్తావనేసి. రే నిజంగానే నాకు తల నొప్పిగా ఉందిరా, నువ్వే డ్రాప్ చేయాలని చెప్తాడు. దీనికి టైం సరేరా వెయిట్ చేస్తూ ఉండు, నా హెడ్ సెట్ ని గ్రౌండ్ లోనే వదిలేసి వచ్చేసాను, వెళ్ళి తీసుకొస్తా అని చెప్పేసి టైం అక్కడ నుండి వెళ్ళగా
అక్కడికి నలుగురు మాస్క్ వేసుకోవచ్చి నా ఫ్రెండ్ తో నువ్వేగా ప్రాబ్లం చేస్తున్నదని చెప్పేసి సారావత్ ని రౌండ్ కట్టి అక్కడే ఫుల్ గా బాధిస్తారు. ఏదో సౌండ్స్ వస్తున్నాయా అనేసి టైం కూడా అక్కడ వచ్చి చూస్తాడు. ఇక్కడికి రాకురాని సారావత్ అరవగా ఇలాంటి సస్పెన్స్ మూడ్ లో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందని. సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. ఐ పర్పల్ యూ గైస్. దిస్ ఇస్ జే signing off.